హలో ఫుడీస్, ఇది ఎప్పుడు తినే సున్నుండ కాదండి. దీనిలో హై ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అండ్ ఫైబర్ ఉన్న 5 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో చేసింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చేయడానికి మినుములు 2 కప్స్ తీసుకోండి. అన్నిటికంటే మినుములు ఎక్కువ తీసుకోండి, సో ఫ్లేవర్ బాగుంటుంది. 2 కప్స్ ఆఫ్ మినుములు తీసుకుంటే 1 కప్ ఆఫ్ ఓట్స్, 1 కప్ ఆఫ్ పల్లీలు, 1 కప్ ఆఫ్ నువ్వులు అండ్ 1 కప్ ఆఫ్ రాగులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని ఆ పాన్ హీట్ అయిన తర్వాత అన్నీ 1 బై 1 వేయించుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 బై 1 అన్నీ కలిపి వేయించకుండా ఒకటి తర్వాత ఒకటి బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోండి. అండ్ ఆల్సో ఈ ఈ రెసిపీ వచ్చి ఎవ్వరైనా తినొచ్చండి. పెద్దవాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ, ఎందుకంటే పల్లీల్లో హై ప్రోటీన్ ఉంటది. ఈ రాగులలో హై కాల్షియం ఉంటది. అలాగే నువ్వులలో ప్రోటీన్, ఓట్స్‌లో ఫైబర్, ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా హాయిగా తినొచ్చు. ఇది మనం డైలీ ఒక లడ్డు తినొచ్చండి. అండ్ ఆల్సో దీంట్లో ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి గిల్ట్ లేకుండా తినొచ్చు. సో ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ పూర్తిగా చల్లారనివ్వండి. వన్స్ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. లాస్ట్‌లో నువ్వులు అండ్ పల్లీలు వేసుకోండి. ఎందుకనంటే దానిలో ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు పౌడర్ ఐటమ్స్ వేసుకొని తర్వాత ఈ ఆయిల్ ఐటమ్స్ వేసుకోవచ్చు. తర్వాత మనం వేసిన పౌడర్‌లోనే ఇంకొంచెం పౌడర్ తీసుకొని దాంట్లో 3-4 కప్స్ ఆఫ్ జాగరి బెల్లం తీసుకొని అది కూడా మిక్సీలో వేసుకోండి బాగా పౌడర్ లాగా అయ్యేలాగా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అంటే కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు అవి కూడా ఆ నెయ్యిలో వేసుకొని బాగా బ్రౌన్ కలర్‌లో అయ్యే వరకు వేయించుకొని ఆ ఐటెమ్స్ అవన్నీ ఇందాక మనం పౌడర్ చేసుకున్న దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుంటే అంతే. హెల్దీ అండ్ టేస్టీ సున్నుండ ఈజ్ రెడీ. ఇలాంటి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై పేజ్.